ఈరోజు we're going to learn couple of lessons from జకరియా ఎలిజబెత్ దగ్గర నుండి. లూకాసు వార్త మనం తిప్పినట్లయితే మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చూడొచ్చు. వీరి గురించిన ఇంట్రడక్షన్. క్రీస్తు ఈ లోకంలోకి అడుగు పెడతానికి ముందు, మరియ గర్భాన్ని ధరిస్తానికి ముందు, ఇంచుమించు 6 నెలల ముందు జరిగిన సంఘటన చూస్తున్నాం. 5వ వచనం నుండి చదివితే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యాను ఒక యాజకుడు నేను. ఆగండి. జకర్యా చూసినప్పుడు ఆయన యాజకుడు అని తెలియజేయబడుతుంది. ఆయన భార్య ఎవరో? ఎలిజబెత్. ఈరోజు వీరి గురించి దేవుడు రాసిన మాటలు మనకి సవాలుగా తీసుకోవాలి. ఎక్కడ వీరి గురించి చదువుదామా ఒకసారి? 6వ వచనం చూద్దామండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వావ్! దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. బైబిల్లో కొంతమంది దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. నోవా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. హనోకు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. బైబిల్లో ఎంతలోనో చూస్తాము. ఇక్కడ చూసినప్పుడు వీరిద్దరు కూడా నీతిమంతులుగా కనబడ్డారంట. దే బోత్ వర్ రైచియస్ బిఫోర్ గాడ్. మనుషుల ముందు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని ముందు ఎలా ఉన్నారో చూసుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ పీపుల్ క్యాలిక్యులేట్ అబౌట్ యూ, పీపుల్ టాక్ అబౌట్ యూ. నువ్వు మంచోడువా చెడ్డోడో మనుషులు ఇచ్చే మార్కులు కాదు. దేవుడు మీ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి యు ఆర్ రైచియస్ అని చెప్పగలుగుతాడా? ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? నేను దేవుడి ముందు సరిగా ఉన్నాను. ప్రతి విశ్వాసకు ఉండవలసిన ధైర్యము. దేవుడు వాక్యం చూసినప్పుడు వీరి ఇరువురు, జకరియా ఎలిజబెత్, ఇద్దరు దేవుని ముందు దే వర్ రైచియస్ అంట. దే వర్ వాకింగ్ ఇన్ ఆల్ ద కమాండ్మెంట్స్. అన్ని ఆజ్ఞలు గైకున్నారంట. వారిలో ఏ లోపం కనబడతలేదంట. వారు పరిశుద్ధంగా ఉన్నారంట. ఎంత మంచి సాక్ష్యం! ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా దేవుని సేవిస్తాం కాదు, కుటుంబంగా దేవుని సేవించాలి. ఇక్కడ వివాహమైన వారు ఉంటే అడుగుతున్నాను, మీ భర్తతో వచ్చారా, మీ భార్యతో వచ్చారా? అక్కడ లేకపోతే ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడండి, ఆయన లైవ్ చూస్తానులే, మేము చర్చికి వద్దామని వచ్చాం, నేను వర్షిప్ చేసుకోదామని వచ్చాను, ఆయన చర్చిలో ఇంట్లో కూర్చొని చూస్తాడు. నో, యువర్ పార్ట్నర్ రియలీ మ్యాటర్స్. నీ పార్ట్నర్ వీక్గా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నీకెంత పవర్ ఉండొచ్చు, నీకెంత స్ట్రాంగ్ ఉండొచ్చు, నీకెంత ఎనర్జీ లెవెల్స్ హై ఉండొచ్చు, కానీ నీ పార్ట్నర్ కెన్ డ్రైన్ యూ విత్ ఇన్ అ మూమెంట్. జాగ్రత్త. హూజ్ యువర్ పార్ట్నర్? వివాహం కానివైతే జాగ్రత్త. ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి స్నేహం కలిగి ఉన్నారు, ఎలాంటి వారు మీ చుట్టూ ఉన్నారు, లోకరీతిగా బాగున్నారా కాదు, దేవుళ్ళు ఎలాగున్నారు. దేవుని భయం ఉన్న వ్యక్త? ఎప్పుడు అదే ప్రశ్న. దేవుని భయం కలిగిన వ్యక్తికి అన్నీ సరి ఉంటాయి, అన్నీ సరి ఉంటాయి. కొంతమంది దేవుని భయం కలిగినట్టు వేషం వేస్తారులే, అది వేరే లెవెల్లో. పెళ్ళి అయ్యేంత వరకు ఆయనంత విశ్వాసం లేదు, ఆమెంత విశ్వాసం లేదు. పెళ్ళి అయిన తర్వాత తెలియస్తుంది ఆయన ఉన్న దెయ్యము, ఈమె ఉన్నది గెయ్యెళ్తున్నావు. బట్ దెన్ ఐమ్ ఛాలెంజింగ్ యూ, యూ రియల్లీ నీడ్ టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్, టెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇక్కడ వీరి జీవితం చూసినప్పుడు జకరియా ఎలిజబెత్ ఇక్కడికి రాయబడినప్పటికీ వారు వృద్ధాప్యంలోకి వచ్చారు. దే ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్, దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్. అక్కడ చూసినప్పటికీ వారు అసలు బైబిల్ ట్రెడిషన్ చూస్తే ఆ రోజుల వివాహం ఏ వయసుకి అవుతుంది, ఎంత వయసుకి అవుతుంది? అరౌండ్ 12 to 13 years అంటారు. 12-13 సంవత్సరాలకి అమ్మాయికి వివాహం అవుతుందంట. 12-13 సంవత్సరాల వివాహం అనేటప్పుడు ఇంచుమించు అనుకుని చూడండి, ఎలిజబెత్కి 12-13 సంవత్సరాలకి వివాహం అయింది. వివాహమైన ప్రతి ఒక్కరు ఆశపడేది సంతానం. వివాహమైన ప్రతి ఒక్కరికి ప్రెస్టేజ్ సంతానం. ఆ రోజు సంతానం ఉన్నారా, దీవెన ఉందని అర్థం. సంతానం ఉన్నారా, జనరేషన్, డిసెండెన్స్, జనరేషన్, బ్లెస్సింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్. సో సంతానం లేకపోతే చాలా నియమాలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఎక్స్క్యూజెస్. అక్కడ ఇక్కడ చూసినప్పుడు వీరిద్దరూ వారు వివాహమైన దగ్గర నుండి వారు వృద్ధాపం వరకు దే హ్యావ్ లివ్డ్ వెల్, దే హ్యావ్ లివ్డ్ రైచియస్. దేవుని ముందు సరిగా బ్రతికారు, నీతిమంతులుగా బ్రతికారు, అన్ని విషయంలో దేవుని ఆజ్ఞలు గైకొన్నారు, దేవునికి నమ్మకంగా ఉన్నారు. 7వ వచనం చూస్తే కానీ, ఈ కానీ మాటలు చాలా డేంజర్ బైబిల్లో. కానీ బట్ దే హ్యాడ్ నో చిల్డ్రన్.
ఫలము లేదంట. తన గర్భం మూయబడి ఉందంట, గర్భ ఫలము లేదంట. ఇక్కడ మనం కానీ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? వారంతా బాగానే ఉంది, కానీ వారికి గర్భఫలం లేదన్న మాట చూస్తున్నాం. కానీ మనం నేర్చుకోవాలి, కానీ వారి దేవుని విడిచిపెట్టలే, వారి విశ్వాసాన్ని కోల్పోలే, వారి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారు. ఈరోజు మనము ఏదైనా కొంచెం దేవుడు జవాబు అవ్వకపోతే, కొంచెం ఆలస్యం అవుతాయి, కొంచెం అనుకుంది జరగకపోతే వెంటనే ఇంకెంతకాలం నేను ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం దేవుని వెంబడించాలి? దేవుడు పలానా చేస్తాడని నేను నమ్మాను, పలానా జరగలే కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు చేయలేదు కాబట్టి ఐఎమ్ లివింగ్. దేవుడు చేస్తుంటే నేను ఎందుకు దేవుని వదులుతాను అంటారు కొంతమంది. ఏంటంట, నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోవాలని ప్రార్థన చేసావు, దేవుడు పాస్ చేయలే. నువ్వేమంటావంట, దేవుడు పాస్ చేయలేదు కాబట్టి దేవుడు విడిచిపెట్టావు. ఏం నువ్వు చదువుకోవచ్చు కదా, నువ్వు చదువు అంటే పాస్ అయి ఉండేవాడు కదా. నువ్వు కష్టపడవు, దేవుడు కష్టపడాలి నీకు. నువ్వేం చేయవు, గాడ్ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓకే, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి చేస్తాను బిడ్డ, కానీ వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో. ఎగ్జామ్ లేకుండా దేవుడు నేను అన్ని క్లాసులు పాస్ చేయిస్తే ఎందుకు పనికి వస్తావు జీవితంలో? వి సే గాడ్, ఐ బిలీవ్ యూ, డూ దిస్ ఫర్ మీ. ఈరోజు చాలామంది వారి స్వభావాన్ని మార్చుకోకుండా, వితౌట్ చేంజింగ్ దర్ యాటిట్యూడ్, దర్ లైఫ్, దర్ వేస్ ఆఫ్ లివింగ్, దర్ ప్రిన్సిపల్స్, ఆ పద్ధతులు, లోక పద్ధతులు, లోక ఆచారాలు మార్చుకోకుండా, విడిచిపెట్టకుండా దేవుడు ఏదో వారి కొరకు చేసేయాలనుకుంటారు, లేకపోతే అలిగి కూర్చుంటారు. కానీ ఇక్కడ వీరి జీవితంలో నేర్చుకోవచ్చు, వీరిద్దరు భార్య భర్తలు దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు త్యాగం చేసేవారు. అదే సమయంలో చూస్తే వారి జీవితంలో సమస్తం నేరం లేకుండా బ్రతికారు. కానీ అదే సమయంలో వారికి గర్భఫలము లేకపోయినా కూడా వారు దేవుని విడిచిపెట్టలే. చూసి ఇక్కడ వీరి క్యారెక్టర్ చూసినప్పుడు వారిలో కొంచెం హ్యూమానిటీ ఉంది, హ్యూమన్ నేచర్ ఉంది. హ్యూమానిటీ అన్నప్పుడు హ్యూమన్ నేచర్, మానవ బుద్ధి ఉంది. అయినా కూడా వారు దేవుని ముందు యథార్థంగా బ్రతికారు. వారిలో కొంచెం ఎక్కడో డౌట్ కనబడతాం చూస్తాం కింద చదివేటప్పుడు చూస్తాం. వారిలో కూడా కొంచెం ఫియర్ కనబడతాం చూస్తాము. అయినా కూడా వారు దేవుని డౌట్ చేయలే. దే డౌటెడ్ దెమ్సెల్వ్స్. నా దేహం ఓల్డ్ అయిపోతుంది ప్రభువా యవ్వా. మనం చూసినప్పుడు వారికి గర్భఫలము లేదంట. ఎక్కడ 7వ వచనం చదువుతామండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహు కాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. మనం చూస్తున్నాము యాజకుడికి ఈ చాప్టర్ కొంచెం అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు నో ప్రీస్ట్లీ ఆర్డర్స్. ఈ ప్రీస్ట్లీ ఆర్డర్ చూసినప్పుడు వీరికి షిఫ్ట్స్ ఉంటాయంట. ఇన్ఫ్యాక్ట్ అది ఎలా చేసేవారంటే ప్రతి ఒక్కరి పేర్లు, యాజకుల పేర్లని చిట్టులాగా రాస్తారు. ఒక స్లిప్పులు రాసి దాన్ని చుట్టుపెట్టి వాళ్ళు లాట్స్ వేస్తారంట. ఆ లాట్స్లో ఎవరి పేరైతే వస్తుందో వారు రావాలి. అంటే నోబడి నోస్, ఈసారి నేను వస్తాను, రేపు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తాను, యూ కెన్ నాట్ డిసైడ్. దేవుడు నిర్ణయించాలి. సో వారి పేరు రాసినప్పుడు కొన్నిసార్లు ఒకే పేరు 2 సార్లు వచ్చింది అనుకో, దేవుడు నువ్వు రావాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు కమ్ అండ్ సర్వ్. అక్కడ చూసినప్పుడైతే ఎవరి పేరైతే వస్తుందో దేవుడు నిర్ణయిస్తామంట. వాళ్ళు ఏం నమ్మేవారంటే ఒక వ్యక్తి దేవుని ముందుకు వస్తానికి దేవుడు ఆ వ్యక్తిని ముందే ఎరిగొన్నాడు. ఆ వ్యక్తి జీవితం సరిలేకపోతే దేవుని దగ్గరికి ఆ వ్యక్తిని రానివ్వడు. ఆ వ్యక్తి సరిగా సిద్ధపడుతూ నేను నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని కొరకు నేను వాడబడాలని ఆశపడితే తప్పకుండా పిలుస్తాడంట. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, డూ యూ హ్యావ్ డిజైర్ టు బీ యూస్డ్ బై గాడ్? దేవా నేను నీ కొరకు వాడబడాలి, దేవా నన్ను వాడుకో, దేవా నా జీవితంలో నీ కార్యం జరగాలి, దేవా నేను నీ కొరకు నిలబడాలి ఆశ ఉందా? ఎందుకంటే వెన్ దర్ రైట్ దట్ లాట్, ఆ పేపర్ రాసి ఆ లాట్ తీసినప్పుడు పేరు ఉండాలంట. అక్కడ ఎవరి పేరు అయితే ఉందో వారిని దేవుడు నిర్ణయించాడన్న ఆనందంతో వచ్చి పరిచయం చేస్తాడంట. ఈరోజు చాలామంది దేవుని గురించి ఏదైనా చేయాలంటే సనుక్కుంటా చేస్తారు. గొనుక్కుంటా నేను చేయాలంట, నేను రావాలంట, నేను జరిగించాలంట. కానీ ఇక్కడ చూసినప్పుడు దే వుడ్ కమ్ విత్ ఎక్సైట్మెంట్. దేవుడు ఆయన ముందు నేను రావాలని ఆశపడుతున్నాడు, నేను విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాడు, నేను అక్కడ ప్రజల కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాడు. ఆశతో వస్తారంట. ఆ రీతిగా ఈయన షిఫ్ట్ వచ్చింది, వెళ్ళాడు దేవుని సన్నిధిలో ధూపం వేస్తానికి. అక్కడ నిలబడి ధూపం వేస్తూ ఉన్నాడంట.
ధూపం వేసేటప్పుడు బైబిల్ అక్కడ చదువుతాం ఈ డీటెయిల్లో. వాట్ ఈస్ ద డీటెయిల్? ప్రభు వెన్ ద అవర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపం వేసే గడి అంట. అంటే జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా టైం నిర్ణయించబడి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. దేవుడితో కమ్యూనియన్ ప్రేయర్ కలిగి ఉండండి, తప్పు కాదు. కమ్యూనియన్ ప్రేయర్ చాలా ముఖ్యం. కమ్యూనియన్ ప్రేయర్ అంటే సహవాసం కలిగిన ప్రార్థన. కానీ ధూపం వేసే టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించవచ్చు, ఆయన ధూపం వేసే టైంకి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రజలు, ద హోల్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ వాజ్ ప్రేయింగ్ అవుట్ సైడ్. ప్రత్యక్ష గుడారం బయట వారు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి హేరోదు కట్టించిన ఆలయం ఉంది. అక్కడ ఆలయాన్ని చూసినప్పుడు ఆ ఆలయము, యు సీ దట్ ఈస్ వేర్ ద కన్స్ట్రక్షన్ బిగన్. అక్కడ చూసినప్పుడు ఆలయము, వారు బయట నిలిచి ఉంటాం, ప్రజలందరూ ప్రార్థిస్తాం. ఇక్కడ ఈయన ధూపం వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గమనించవచ్చు, ఆ ప్రార్థించే సమయము, ఆ ప్రార్థించే గడియ. ఐ వాంట్ హైలైట్ దట్. మీ జీవితంలో ప్రార్థన చేయవలసిన సమయంలో చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎ ప్రేయర్ టైం? దానియేలు ముమ్మారులు ప్రార్థన చేశాడంట. ఏంటి ముమ్మారులు? ఎందుకంటే ఇశ్రాయేలీలు ముమ్మారులు ప్రార్థన చేస్తారు. ఆ ముమ్మారుల ప్రార్థన ఎప్పుడంటే కరెక్ట్గా బలి, ఈ ధూపము ఈ టైంకి కరెక్ట్గా లోపట యాజకుడిస్తే బయట వీళ్ళు ప్రార్థన. సో దట్ ఈస్ వేర్ వి కాల్ వాచ్ అవర్స్. కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రార్థన చేయాల్సిన టైంకి ప్రార్థన చేయి. దానియేలు జీవితంలో చూసినప్పుడు తన ముమ్మారులు యెరూషలేము వైపు, తన కిటికీ తలుపులను తెరిచి యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేశాడంట. ఎటువైపు పడితే అటువైపు కాదు, లుకింగ్ అంటూ గాడ్. ఈరోజు మనం దేవుని వైపు చూస్తూ, ఆ రోజు వారికి ఆలయం, ఎందుకంటే సొలొమోను ఆలయాన్ని డెడికేట్ చేసినప్పుడు అక్కడ అడుగుతాడు, దేవా ఎవరైతే ఈ ఆలయం వైపు చూసి ప్రార్థన చేస్తున్నారో జవాబు దయచేయి. ఇక్కడ చూసినప్పుడు మనం గమనించవచ్చు, ఎప్పుడైతే ద అవర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపం వేసే టైం ఉందో, ఆ టైంకి ప్రజలందరూ బయట నుండి నిలిచి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈయన లోపట ధూపం వేస్తున్నాడు, అంటే ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నారు, మనుషులు ప్రార్థన చేస్తున్నారు. సీ ఇట్స్ వెరీ పవర్ఫుల్. సంఘముగా మనం కలిసి ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం ఒకటి, సంఘంగా కలిసి దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆలయముగా నిలబడి ప్రార్థన చేస్తాము వేరు. ఆయన సన్నిధిలో మనస్ఫూర్తిగా మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు డివైన్ ఎన్కౌంటర్స్ జరుగుతాం అనేది ఇస్ వెరీ ఎవిడెంట్. ఇక్కడ గమనించవచ్చు, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఈయన ధూపం వేస్తూ ఉంటే, ఆయన కుడివైపు వెంటనే, అంటే ఇందాక చూసిన పిక్చర్లో చూడొచ్చు, ఆ ధూపం వేస్తున్నాడు, కుడివైపు టక్కన దూత కనబడిందంట. ఎక్కడ మాట చదువుదామంటే ఒకసారి చదువుదామా? ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. మనం చూస్తున్నాము, కుడివైపు దూత కనబడిందంట. జకరియా అతన్ని చూసి, అంటే దూతను చూసి ఏం పడ్డాడు? తొందరపడి తొందరపడ్డాడు. హీ వాస్ ట్రబుల్డ్ అండ్ ఫియర్ ఫెల్ అపాన్ హిమ్. వాట్ ఆర్ దే ట్రైంగ్ టు సే అంటే, తెలుగు మాటలో చక్కగా మాట చెప్పాలంటే భీతి. నేను చచ్చిపోతాను రా అని భయం వచ్చిందంట. ఎందుకు చచ్చిపోతాను రా అని భయం వచ్చింది? అదే నన్ను కొంచెం ఈ చాప్టర్ అర్థం అవ్వాలంటే యూ నీడ్ టు నో ప్రీస్ట్లీ ఆర్డినెన్సెస్, ఆరికల్స్. ఒక ఈ ధర్మశాస్త్రం, వారి ధర్మాన్ని మనం తెలుసుకోవాలి, యాజకుల ధర్మాన్ని. యాజకుల ధర్మంలో చూసినప్పుడు ఒక వ్యక్తి సరిగా లేడు అనుకో, ఒక వ్యక్తి సరిలేకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు అనుకో, ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతాడు, దేవుడు చంపేస్తాడు. అసలు అతి పరిశుద్ధ స్థలం చూసినప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అలవాడు, అంటే 1 డే అలవాడు. 3 సార్లు వెళ్తాడు అట్ ద డే ఆఫ్ అటోన్మెంట్ రోజున. కానీ ఆ 1 డే తప్ప సంవత్సరం మొత్తంలో వెళ్తానికి లేదు. ఆ లోపలికి వెళ్ళేవాడు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానికి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు జస్ట్ ఒక కర్టెన్ అండి, అంతే. అక్కడికి అక్కడ చూడండి, జస్ట్ ఒక కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ దాటి నేను వెళ్ళిపోతాను, తెర లోపల ఏముందని నేను చూస్తానంటే చచ్చిపోతాడు. ఆడికి వెళ్ళే వ్యక్తులు ఏమైనా పాపం ఉందనుకో, సంవత్సరానికి ఒక్కసారి దేవుడు పర్మిషన్ ఇచ్చినా ఎలా పడితే అలా వెళ్తానికి లేదు. ప్రాపర్ రిచువల్స్ ఉంటాయి వాళ్ళకి, క్లీనింగ్, వాషింగ్ రిచువల్స్. అతను శుద్ధునిగా చేసుకుని క్రైదనములు చెల్లించి దేవునితో సమాధానం పడిన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా, కడగబడిన వ్యక్తిగా లోటుకి వెళ్ళాలి. అక్కడ చూసినప్పుడు అక్కడ ఎవరైతే దోషముతో లోపలికి వెళ్తారో వెంటనే అక్కడ చచ్చిపోతాం చూస్తాం.
సో ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ దే హియర్ ద న్యూస్, లాట్ దోత వచ్చింది అనుకుంటానండి. ఈయన దూపం వేస్తూ ఉన్నాడు, ప్రార్థన సమయం, ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన ధూపం వేస్తూ ఉంటే సడన్గా దూత వచ్చింది. ఆయన ఒక్కసారికి చూసి కంగారు పడి భయపడిపోయాడంట, చచ్చిపోతాండ్రా అని. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను సరిలేనేమో, ఐ థింక్ ఐఎమ్ నాట్ రైట్, ఐ థింక్ ఐఎమ్ నాట్ గుడ్, ఐ థింక్ ఐఎమ్ నాట్ వర్ది, ఐ థింక్ ఐ హ్యావ్ సిన్డ్, ద ఏంజల్ హెస్ కమ్ టు కిల్ మీ. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఉన్నారో చేతులైతే హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఉన్న వాస్తవం చెప్పాలంటే ఎంతోమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా యు స్టిల్ ఫీల్ డినైడ్, రిజెక్టెడ్, అన్వర్ది. పరలోకానికి వెళ్తావా? నేను తాకను, నేను వెళ్ళనేమో. దేవుని ప్రేమిస్తున్నావా? ఏమో. దేవుడిని ప్రేమిస్తున్నాం ఏమో. దే స్టిల్ లివ్ ఇన్ ఫియర్. ఇంకా ఎలా అంటే భీతి, నేను తాకను, నేను తలంగను. క్రీస్తు రక్తం మనల్ని యోగ్యులుగా చేసింది. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఇక్కడ గమనిస్తానండి, ఈయన భయపడ్డాడంట దూతను చూసి. ఈయన భయం ఏంటి? నేను ఏదైనా తప్పు చేశానా, దూత వచ్చాడు నన్ను చంపేస్తాడా అని. అలాంటి పరిస్థితుల్లో దూత వెంటనే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. జకరియా భయపడకము, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడింది. జకరియా భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతనికి యోహానని పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మనం చూస్తున్నాము, నీకు ఎలాంటి కుమారుడు ఉంటాడయ్యా, ఈ కుమారుడు ఇటువంటి కార్యాలు చేస్తాడయ్యా, ఈ కుమారుడు ఇలాగ గొప్పోడుకు ఉంటాడయ్యా, నీ కుమారుడు పరిశుద్ధాత్మతో నింపబడతాడయ్యా. ఎక్కడ ఇంకా 16వ వచనం, అతడు ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. మనం చూసినప్పుడు గమనించవచ్చు, నీ కొడుకు ఎలాంటి వాడంటే, ఇదిగో దేవుని ఆత్మ అతనిలో ఉంటుంది. అదే సమయంలో ద పవర్ ఆఫ్ ఎలైజా, ఏలియా శక్తి, ఏలియా ఆత్మ అతనిలో ఉంటుందంట. ఇన్ హిమ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ద పవర్ ఆఫ్ ఎలైజా. వావ్, ఇంత గొప్పోడు నీ కొడుకు ఉంటాడు అని దూత చెప్తున్నాడు. జకరియా బదులు చూడండి, జకరియా ఆన్సర్ చూడండి వెంటనే. ఇది నాకు ఎలాగో తెలియను, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నేను ఎవరిని, ముసలోని, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, నా భార్యకు కూడా వయసు అయిపోయింది. నీట్గా చెప్తున్నాడు మోడర్న్గా. నేను ముసలోని, మై వైఫ్ హ్యాస్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ ఇయర్స్. దేవుడు ఒక కార్యము నువ్వు అనుకునేటప్పుడు చేయలేదేమో, కానీ ఆయన సమయంలో చేయొచ్చా? ఇక్కడ ఉన్నవారు చాలామంది ఎన్నో విషయాల కొరకు దేవుని దగ్గర అడుగుతున్నారు. మా దేవా, నా జీవితంలో ఇది చేయవా, అది చేయవా, నాకు ఇది అవ్వా, నాకు అది అవ్వా, నాకు ఇది జరిగించవా, అది జరిగించవా. ఎంతో దేవుని మహిమార్థమై దేవుని కొరకే మంచిగా అడిగారేమో, కానీ జవాబు ఇంకా రావట్లేదేమో. ఐ యు బిలీవింగ్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్? లేకపోతే ఎక్కడో ఇంకా అంతేలే, ఇంకా అవ్వదులే. లేకపోతే కొంతమంది దే డూ ప్రేయర్స్ దట్ దే డోంట్ మీన్. దేవా నన్ను వాడుకో, అస్సలే దేవుడుగా నువ్వు వచ్చిర్రా, నేను వాడబడరా అంటే వస్తావా? ఈరోజు చాలామంది మనము, దేవా నన్ను వాడుకో, దేవా నా జీవితంలో ఇది జరిగించు, నా జీవితంలో అది జరిగించు, నాకు ఇదివి అదివి, నీ మహిమార్థం ఇలాగా చెయ్యి అని అడుగుతాం. కానీ మనం అనుకుంటాం మన టైంలో జరగాలి, మనం అనుకునేటప్పుడు జరగాలి, మనం అనుకునే టైంలో అన్నీ బాగున్నదప్పుడు అడగాలి, జరిగించాలి. కొంతమంది అంటారు, నాకు డబ్బు, పేరు, అధికారం ఉన్నదప్పుడే దేవుడు వాడుకుంటే బాగుంటుంది కదా, అన్నీ పోయిన తర్వాత వాడుకోమంటే ఏం చేస్తా? వెన్ ఐఎమ్ ఇన్ ద పీక్స్ ఆఫ్ మై లైఫ్ దేవుడు నన్ను వాడుకుంటే బాగుంటుంది కదా, వై ఇన్ ద డెప్త్స్ ఆఫ్ మై లైఫ్?
దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు ఆయన ఇష్టం, కానీ ఆయన పిలుపు వచ్చేటప్పుడు నువ్వు నమ్మకంగా ఉంటామే నీ ప్రాముఖ్యత. యువర్ ప్రయారిటీ ఈజ్ ఓన్లీ దట్ యూ వుడ్ ఒబే హిస్ కాలింగ్, ఒబే హిస్ వర్డ్. ఈరోజు మీ జీవితం కానీ దేవుని కొరకు జీవించాలని ఆశపడితే చెప్పండి, దేవా నన్ను వాడుకోయ్యా, నా జీవితంలో నీ వాగ్దానాలు నెరవేర్చయ్యా, నీ చిత్తము జరిగించయ్యా. నా జీవితంలో ఎంతకాలం నష్టమైపోయింది కాదు, ఎంతకాలం వ్యర్థమైంది కాదు. నా విశ్వాసపు మాటలను క్షమించు, నేను విశ్వాసంతో నేను స్తుతిస్తాను. నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చు. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామండి. అడగండి, దేవా నన్ను వాడుకో ప్రభా, నా జీవితంలో నీ చిత్తం జరిగించు ప్రభా, నీ ఉద్దేశాలు సఫలపరచు ప్రభా, నీ సాక్షిగా జీవించే కృపను నాకు దయచేయ్యా. ఈరోజు ఎన్నో భయాలతో భీతులతో మనుషులు బ్రతుకుతున్నారేమో, కానీ యేసు ప్రభు మనకి జీవాన్ని ఇస్తానికి వచ్చాడండి. ఆయన నామంలో మనకి జీవం, ఆయన నామంలో మనకి శక్తి, ఆయన నామంలో మనకి నెమ్మది, విడుదల. కెన్ వి ప్రే గాడ్ యాజ్ ఐ వర్షిప్ యు లార్డ్, లెట్ యువర్ రెవరెన్షియల్ ఫియర్స్ సరౌండ్ మీ. నిన్ను ఆరాధిస్తుండగానే దైవ భయము కలగాలయ్యా. దేవా నీ కొరకు నేను రోషంతో బ్రతకాలయ్యా. నా జీవితంలో నువ్వు చేస్తున్న కార్యాలు అనేక మందికి విశ్వాసాన్ని సవాలు చేయాలయ్యా. ఎంత నమ్ముతున్నారు వారు నిన్ను వెంబడిస్తానికి అనే ఒక సవాలు కలగాలయ్యా. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని చిత్తాన్ని వెతుకుదామా? మీ భాగస్వామి దేవునితో ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారా? ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ విత్ గాడ్? ఈజ్ యువర్ హస్బెండ్, ఈజ్ యువర్ వైఫ్ విత్ గాడ్? ఈజ్ యువర్ చిల్డ్రన్, ఈజ్ యువర్ ఫ్యామిలీ విత్ గాడ్? బైబిల్లో చూసినప్పుడు గమనించండి, దేవుడు కోరుతున్నాడు కుటుంబాలని. ఎందుకంటే తరాలు తరాలు దీవెనకరంగా మార్చాలని, తరాలు ఆశీర్వదించాలని, తరాలు అనే నామం మహిమాతమై జీవించాలని. ఈరోజు దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో సమర్పించుకోదామా? చెప్తాం, ప్రభువా నన్ను వాడుకోయ్యా, నా జీవితాన్ని వాడుకోయ్యా, నా జీవితాన్ని నాటు ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబంలో కావాల్సిన సమాధానం దయచేయ్యా, నా కుటుంబంలో కావాల్సిన దీవెన ఆనందం దయచే ప్రభా, సమాధానకరమైన కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభా. నీ చిత్తంలో నా జీవితం సాగాలయ్యా. నా వయసు, నా శక్తి, నా బలము నాది కాదయ్యా. నీ సమయంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు, నీ సమయంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు. నీ సమయంలోనే జరిగించయ్యా, నీ చిత్తంలోనే జరిగించు ప్రభా. ఈరోజు ఏంటి మీ భయాలు? ఏంటి? దేనికి భయపడుతున్నారు? దేనికి చింతపడుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ అ ఫియర్? పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది దేవుడు నాకు తెలియజేస్తుంది కదా. ఎలాంటి భయాలతో ఉన్నాం మనం? జీవితం గురించి భయమా? పరిస్థితుల గురించి భయమా? తెస్తున్న అడుగుల గురించి భయమా? వెళ్తున్న స్థలానికి భయమా? ఏదైనా చేస్తానికి భయమా? వాట్ కైండ్ ఆఫ్ అ ఫియర్ ఆర్ యూ లివింగ్ ఇన్? అడగండి, ప్రభా నాకు ధైర్యం దయచేయ, పెరిగి తన ఆత్మని తీసివేయ ప్రభా. నీ వాగ్దానాలను నమ్మదగినవయ్యా. నీ వాక్యం చదివేటప్పుడు నాలో విశ్వాసం కలుగుతుంది ప్రభా. నీలో జీవించే కృపను నాకు దయచే ప్రభా. అడుగుతామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ఈరోజు జకరియా జీవితంలో నుండి, ఎలిజబెత్ జీవితంలో నుండి మేము నేర్చుకుంటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. వారు ఇరువురు నీ దృష్టిలో అంగీకారస్తులుగా నీ ముందు సరిగా నడిచారయ్యా, నీ ముందు సరిగా బ్రతికారయ్యా, నీ ఆజ్ఞల్ని గైకున్నారయ్యా, నీ కట్టడల్లో నడుచుకున్నారయ్యా. దేవా వారి జీవితంలో సమయము ఎంత గతించిపోయినా కూడా నీ చిత్తంలో నువ్వు జరిగిస్తానికి నీవు నిర్ణయించిన కార్యములు నీ సమయంలో నువ్వు జరిగించావయ్యా. వారి కృంగిదల్లో కూడా వారిని ఆదరించావు, వారిని ఆదుకున్నావు, వారికి జయంనిచ్చావు. ఈరోజు ఈ వాక్యమైన విన్న మేము దేవా మా జీవితంలో నీ చిత్తము వెతికేవారుగా, నీ ముందు సరిగా బ్రతికేవారుగా, నీ వాక్కుకు తగ్గట్టుగా జీవించే కృపని కలిగిన వారుగా దేవా అన్ని విషయంలో నీ ముందు సరిగా నడిచే జీవితంలో అయ్యా, నీ వాక్కుని జీవించే జీవితము మాకు దయచే ప్రభువా.
దేవా, నువ్వు సమస్తము నీ సమయంలో సమకూర్చి జరిగిస్తావు, మేలు జరిగిస్తావు. యు మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైమ్ లార్డ్. దేవా, మా జీవితంలో మంచివి జరిగించే దేవుడు వేయ్యా, మేలు జరిగించే దేవుడు వేయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఇప్పటికే ఎంతో సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకున్నారేమో. ఇప్పటికే ఎంతో కాలం సమయం అపవాది ద్వారా దోచుకోబడిన వారుగా, ఎంతో నష్టపోయిన వారుగా, ఎంతో పాడైపోయిన జీవితాలతో ఇక్కడ ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభా, నీ చేతుల్లోకి మరొకసారి సమర్పించుకోవడానికి ఆశపడిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. నన్ను వాడుకొని నీ కొరకు బ్రతుకుతానని చెప్పిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ చిత్తము జరిగించమని వేడుకున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ప్రతి ఒక్కరిని పట్టుకో అయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా, ప్రతి జీవితాన్ని స్థిరపరిచయ్యా, ప్రతి జీవితాన్ని మేలుగా మార్చు ప్రభా. నీ ఘనమైన తలంపులు, నీ ఘనమైన ఉద్దేశాలు, నీ వాగ్దానాలను నెరవేర్చమని వేడుకుంటున్నాం ఈరోజు ప్రభా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, ఈ ఆలయంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము, నీ కార్యాలు, నీ వాగ్దానాలను నెరవేర్చి నీకు మహిమ కలిగించినట్లుగా, నీకు అంగీకారంగా ఉండినట్లుగా ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని తీర్చిదిద్దమని వేడుకుంటూ, నీ వాక్యం వినేటప్పుడు బలపరచబడేవారుగా, విశ్వాసముతో జీవించేవారుగా మమ్మల్ని మలచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.